నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ హయాం నుంచే తిరుమలపై కుట్రలు. అమరావతిలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో పాల్గొని మాట్లాడిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. జగన్ పర్యటనలో వైకాపా శ్రేణులు క్రమశిక్షణతో మెలగాలి. ఈ నెల 26న నెల్లూరుకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రానుండడంతో హెలిప్యాడ్ ను నాయకులతో కలిసి పరిశీలించిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయల వంతున అమలు చేయాలి. రాపూరు, వెంకటాచలం ప్రాంతాల్లోని ఐసిడిఎస్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు. వైభవంగా విగ్రహ ప్రతిష్ఠ మహా కుంభాభిషేక మహోత్సవాలు. గూడూరు మండలం తిప్పవరపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన సాయి మందిరంలో జరిగిన విశేష పూజల్లో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. వైఎస్ఆర్ హయాం నుంచే తిరుమలపై కుట్రలు జరిగాయని టీటీడీని ప్రైవేటు లిమిటెడ్ కంపెనీగా వైఎస్ కుటుంబ సన్నిహితులు మార్చేశారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. అమరావతిలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. కల్తీ నెయ్యి కేసు విషయంలో అసలు దోషులెవరో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఆ బ్యాక్ బోన్ డాన్ ఎవరనేది ఏకసభ్య కమిషన్ తేల్చాలని శ్రీవారి భక్తులందరూ కోరుకుంటున్నారని సోమిరెడ్డి మాట్లాడారు. మాటలు చెప్పాలంటే ప్రపంచంలో 2005 వరకు వాటికన్ సిటీలో ప్రపంచంలో ఎక్కువ మంది ఆ భక్తులు పోయేవాళ్ళ దిశ మోస్ట్ సీక్రెట్ ప్లేస్ అని. 2005 తర్వాత ప్రపంచంలో ఎక్కువ సంఖ్యలో భక్తులు రావటం, తిరుమల నంబర్ 1 ఇన్ ద వరల్డ్ దిశ. ప్రపంచంలోనే ఎక్కువ భక్తులు వచ్చే ప్లేస్ ఏదంటే తిరుమల. 2005 తర్వాత కంటిన్యూస్గా నంబర్ 1 ఇన్ ద వరల్డ్. అటువంటి తిరుమలని వీళ్ళు ఎంత దుర్మార్గంగా, ఒక్క మాట చెప్తాను అధ్యక్ష, ఇదేంటంటే వైఎస్ఆర్ టీటీడీ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ కింద రాజశేఖర రెడ్డి వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు అక్కడున్న ఎమ్మెల్యేలు, అక్కడున్న చైర్మన్లు వాళ్ళ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్గా తయారు చేసుకొని భక్తుల మనోభావాలు దెబ్బతీశారు అధ్యక్ష. క్షమించరాని నేరం అధ్యక్ష. ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటానంటే, అప్పుడే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే 2004లో టీటీడీ మీద స్పెసిఫైడ్ అథారిటీ అని చెప్పేసి దానికి రెవెన్యూ సెక్రటరీ డిసి రోసేని చైర్మన్గా, అంటే టీటీడీ బోర్డు, ప్రభుత్వం, ఎండోమెంట్ డిపార్ట్మెంట్, ఎండోమెంట్ మినిస్టర్స్, ముఖ్యమంత్రులు ఇంతమంది ఉంటే ఒక స్పెసిఫైడ్ అథారిటీ అని చెప్పేసి రాజశేఖర రెడ్డి తెచ్చాడు. మళ్ళీ భక్తులు, హిందువులు ఆందోళన చేస్తే ఉపసంహరించుకున్నాడు అధ్యక్ష. అంతకంటే ఫస్ట్ టైం ఆలయ పరిధి కేవలం 27.5 చదరపు మీటర్లుగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ 338 జీవో సెప్టెంబర్ 16, 2005 అధ్యక్ష. రాజశేఖర రెడ్డి పుణ్యం ఆయన తెచ్చాడు. 27.5 చదరపు కిలోమీటర్స్కి పరిమితం చేశాడు అధ్యక్ష. అప్పుడు కూడా భక్తులు తిరగబడ్డారు, పీఠాధిపతులు, సాధువులు అందరూ తిరగబడ్డారు. మళ్ళీ వెనక్కి వచ్చి 1996లోనే ఒక హైకోర్టు ఉత్తర్వు ఇచ్చి ఉంది, దాని ప్రకారం వెనక్కి తీసుకుంటున్నాం. మొత్తం అంటే జీవో 746 ఇచ్చినాడు. మళ్ళీ 322.68 చదరపు కిలోమీటర్ల ప్రదేశం శ్రీనివాసుడికే చెందుద్ది అని చెప్పేసి జీవో నెంబర్ 746 తెచ్చి 2007లో వెనక్కి తెచ్చుకున్నాడు అధ్యక్ష రాజశేఖర్. ఆ 1996 హైకోర్టు ఆర్డర్ని
జగన్మోహన్ రెడ్డి రాక కోసం వైకాపా శ్రేణులు వేయ కళతో ఎదురుచూస్తున్నాయని మాజీ మంత్రి కాకాటి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఈ నెల 26న నెల్లూరుకు జగన్ రానుండడంతో ఆయన నాయకులతో కలిసి హెలిప్యాడ్ ను పరిశీలించారు. ఈ నెల 26వ తేదీన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ వివాహ వేడుకకు నెల్లూరుకు రానున్నారు. ఈ నేపథ్యంలో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం కరుపత్తిపాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డితో కలిసి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి హెలిప్యాడ్ ను పరిశీలించారు. అక్కడి నాయకులతో చర్చించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ జగన్ రాక సందర్భంగా ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఆయన రాక కోసం పార్టీ శ్రేణులంతా ఎదురు చూస్తున్నాయన్నారు. గతంలో పోలీసులు నామాత్రంగా ఉండడంతో గందరగోళం నెలకొందని, ఈసారి కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకొని పోలీసులను కోరామని తెలిపారు. జగన్ పర్యటనలో సాధారణ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వైకాపా శ్రేణులు జాగ్రత్త వహించాలని ఆయన కోరారు. ఇక్కడ నుంచి ఆయన రోడ్డు మార్గాన వివాహానికి వెళ్ళి వివాహానికి హాజరై మరలా ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు. 10 గంటలకి 26వ తేదీ ఉదయం 10 గంటలకి జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు చేరుకుంటారు. ఇక్కడ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం స్థానికంగా ఉన్నటువంటి రూరల్ ఇన్ఛార్జ్ విజయన్న ఆధ్వర్యంలో మేమందరం కూడా ఆయనకి ఘనంగా స్వాగతం పలికి ఇక్కడి నుంచి విపిఆర్ కళ్యాణ మండపం కన్వెన్షన్ సెంటర్ దాకా వెళ్తాం. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా ఈరోజు ఉత్సాహంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ ఘనంగా స్వాగతం పలకాలనేటువంటి ఆలోచనతో. కాబట్టి మా నాయకుడు వస్తున్నాడు అని అంటేనే నిజంగా కార్యకర్తలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్థానిక నాయకులకి ఒక పండుగ వాతావరణంలో పండుగ రోజులాగా భావిస్తారు. ఆయన చూడాలని కలవాలని చాలామంది ప్రయత్నం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ ఫంక్షన్స్ కానీ వీటిల్లో కూడా పాల్గొన్నాడు. వివాహ వేడుక ప్రైవేట్ కార్యక్రమం, దానిలో పాల్గొని ఆయన మరలా బయలుదేరి వెళ్ళిపోవడం జరుగుతుంది. 10 గంటలకి నెల్లూరు వస్తారు. 11 గంటలకి తిరుగు ప్రయాణం ఉంటుంది. ఇది స్థూలంగా ఈరోజు వరకు ఉన్నటువంటి ప్రోగ్రాం. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరితో మాట్లాడాం. ఇప్పటికే వాళ్ళు అవసరమైనటువంటి పర్మిషన్స్ అన్నీ కూడా, అనుమతులు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రేపు వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా పర్యవేక్షిస్తున్నాం. Z+ కేటగిరీలో ఉండేటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి భద్రతా విషయంలో గతంలో పోయినసారి చూసాం. పోలీసులు పోయినసారి ఆయన దిగినప్పుడు నామమాత్రంగా వాళ్ళకి సంబంధించినటువంటి పోలీసుని నియమించడం, దానివల్ల ఎవరంటే వాళ్ళు రావడం, ఇక్కడంతా మనం చూసాం గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి పోలీస్ అధికారులు కూడా ఇప్పటికే కోరడం జరిగింది. ఆయనకి సరైనటువంటి భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత జిల్లా పోలీస్ యంత్రాంగం మీద ఉంది. కాబట్టి మీరు దానికి సంబంధించినటువంటి బాధ్యతలు జాగ్రత్తగా నిర్వర్తించండి, అవసరమైనటువంటి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయండి అని చెప్పి కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏపీలోను తెలంగాణలోను రజక నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉంటే తక్షణమే రాజీనామా చేయాలని ఏపీ ప్రజా సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు ఎల్వి సుబ్బయ్య డిమాండ్ చేశారు. గూడూరు సమీపంలోని గాంధీనగర్లో ఏపీ ప్రజా సంఘాలు మరియు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుల సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం, ర్యాలీ జరిగింది. అనంతరం ఎల్వి సుబ్బయ్య మాట్లాడుతూ తెలంగాణలో రజక చంద్రకళ కుటుంబ సభ్యులు దేవాలయంలోకి రాకుండా దాడి చేయడంపై ఇప్పటి వరకు రజక నాయకులు స్పందించలేదని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు నిఖిల్, అఖిల్, రమేష్, బాలయ్య, గౌస్ భాష, నిర్మల, శ్రావణి, నాగజ్యోతి, బాబు తదితరులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు అనే జిల్లాలో కుమ్మర మల్లన్న అనే గుడిలో రజకులు ఒక ఎస్సీ మాదిగ మహిళ అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి కారణంతో 2 నెలల పసిపాపని అతి దారుణంగా గొంతు మీద కాలేసి తొక్కి చంపడం జరిగింది. 6 మంది రెడ్లు, శ్రీనివాస రెడ్డి అని అతను, తుకారాం అనే రెడ్డి అతను గ్రామ సర్పంచ్ ఆ ఊర్లో, అతను శ్రీనివాస రెడ్డి మరియు మధురెడ్డి, సతీష్ రెడ్డి అనే వాళ్ళు కలిసి ఆ అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుందని, గుడిలోకి రాకూడదని కుల వివక్ష చూపించి అతి దారుణంగా కుటుంబ సభ్యులని చంద్రకళ, నాగరాజు, మల్లయ్య అనేవాడిని అతి దారుణంగా కుటుంబం లోపలేసి రూమ్లో వేసి ఆ గుడిలో ఎట్ట కొట్టారంటే అసలు పశువులను కుక్కలను కొట్టినట్టు కొట్టారు. వాళ్ళు అసలు మనుషులేనా వాళ్ళని అర్థం కాల. ఆ రెడ్లు దాడి చేస్తే ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రెడ్డి వస్తాడు కాబట్టి వాళ్ళ మీద ఏవో వాళ్ళకుండా పోలీసులు అరెస్ట్ చేయకుండా ఇంతవరకు దాన్ని డ్రామాలు ఆడుతున్నారు. ఈ విషయంపై గత 4 రోజులుగా ఈ విషయంపై పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నారు. అయినా ఎలాంటి స్పందన రాలేదు. డీఎస్పీ గారు అంటారు
ఆయన వీడియో పెట్టాడు. అంటే మిగతా నిరసన తెలియజేస్తున్నాను. ఏమని తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని అంగన్వాడీ కార్యకర్తలు సహాయకులు డిమాండ్ చేశారు. రాపూర్ పట్టణంలోని సిడిపో కార్యాలయం ఎదుట వారు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటి నాయకులు శ్రీనివాసులు మాట్లాడుతూ కనీస వేతనం 26,000 రూపాయలుగా ఉండాలన్నారు. అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాసులు గారు వచ్చి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి 2019లో పెంచారు. ఇంతవరకు కూడా శాలరీలు పెంచలేదు. గతంలో 11,500 ఉంది, అదే కొనసాగిస్తూ ఉన్నారు. అట్లాగే హెల్పర్స్ సంబంధించి కూడా, ఆయమ్మలకు సంబంధించి కూడా 7,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. మరి దీనివల్ల చాలా నష్టం జరుగుతూ ఉంది. రోజువారీగా గుడ్డి చాకరీ వీళ్ళ దగ్గర చేయించుకుంటానే జీతాలు పెంచేదా వచ్చేటప్పటికి మాత్రం వెనకాడుతున్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఈ 23, 24, 25, 26 అట్లాగే 27 అట్లాగే మార్చి 2 మొత్తం 6 రోజుల పాటు పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగింది. 23వ తేదీన ఫస్ట్ ఇక్కడ ప్రాజెక్ట్ ముందు నిన్న టీచర్లు అందరూ ఆందోళన చేశారు. అట్లాగే 24వ తేదీన ఆయమ్మలు మొత్తం ఈరోజు 150 మంది పైగా రాపూర్ ప్రాజెక్ట్ ఆఫీస్ ముందు రావడం జరిగింది. అట్లాగే 25వ తేదీన పీడీ ఆఫీస్ ముందు మొత్తం అన్ని ప్రాజెక్టులో ఉన్నటువంటి టీచర్లు అందరూ కూడా పీడీ ఆఫీస్ ముందు ఆందోళన కొనసాగిస్తారు. అట్లాగే 26వ తేదీన మొత్తం ఆయమ్మలు ఏదైతే హెల్పర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ పీడీ ఆఫీస్ ముందు ఆందోళన ఉంటుంది. 27 భారీ ఎత్తున నెల్లూరు కలెక్టరేట్ కార్యాలయం ముందు పెద్ద సంఖ్యలో 2,000 మంది పైగా అంగన్వాడీ వర్కర్స్ అందరూ కూడా వచ్చి ఆందోళన జరుగుతుంది. అట్లాగే మార్చి 2వ తేదీన చెలో విజయవాడ కార్యక్రమం. వెంకటాచలంలోని ఐసీడీఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు సహాయకులు తమ సమస్యల పరిష్కారం కోసం రిలే నిరాదీక్షలు చేపట్టారు. వెంకటాచలం, మునుగోలు, పొదలకూరు మండలాల నుంచి అధిక సంఖ్యలో అంగన్వాడీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం ఇవ్వాలన్నారు. ఈ దీక్షలు ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగుతాయని వివరించారు. ఈ కార్యక్రమం వివిధ సంఘాల నాయకులు దేవదానం, గుండాల ఎరగాలయ్య, షేక్ మస్తాన్, లక్ష్మీకాంతమ్మ తదితరులు పాల్గొన్నారు. తరఫున ఈ ఆశా వర్కర్లకి, అంగన్వాడీ టీచర్లకి అంగన్వాడీల ఐక్యత ఇవ్వాలి. కనీస వేతనం 26,000 ఇవ్వాలి. కనీస వేతనం 20. అంగన్వాడీ టీచర్లకు, హెల్పర్లకు వేతనాలు పెంచాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, వేసవి సెలవులు మే నెలంతా ఇవ్వాలని చెప్పేసి అనేక డిమాండ్స్ మీద నిన్నటి నుండి మన వెంకటాచలం ఐసీడీఎస్ ఆఫీస్ ముందు నిరసన దీక్షలు చేస్తూ ఉన్నారు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు. నిన్న అంగన్వాడీ టీచర్లు నిరసన దీక్ష చేపట్టారు. ఈరోజు అంగన్వాడీ హెల్పర్లు ఉదయం 10 గంటల నుంచి నిరసన దీక్షలో కూర్చొని ఉన్నారు. వాళ్ళు గత ప్రభుత్వ హయాంలో 42 రోజులు సమ్మె చేశారు వేతనాలు పెంచాలని. ఆ ప్రభుత్వం కనీసం 1,000 రూపాయలు పెంచినటువంటి పరిస్థితి లేదు. సరే, ఆ ప్రభుత్వం పట్టించుకోలేదని ఈ కొత్త ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించుకుంటే ఈ ప్రభుత్వం కూడా వచ్చి 2 సంవత్సరాలు గడిచినా కూడా 1 రూపాయి పెంచినటువంటి పాపాన పోలా. ఈరోజు బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. బడ్జెట్ సమావేశాల్లో మన ఎమ్మెల్యే గారు ముఖ్య ఉద్దేశం గతంలో ఏదైతే మనం సమ్మె కాలంలో ఇచ్చిన హామీలు నెరవేర్చమని అనేక దఫాలుగా ఈ ప్రభుత్వానికి విన్నవించుకుంటూ వచ్చాం. అయినా పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు ఏదైతే బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయో ఈ బడ్జెట్ సమావేశాల్లోనైనా నిధులు కేటాయించి వాళ్ళ జీతాలు పెంచేదానికి ఈ ప్రభుత్వం కృషి చేయాలని కోరుతూ ఉన్నాం. అలా జరగని పక్షంలో రాబోయే రోజుల్లో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేసి వాళ్ళ కోరికలు నెరవేర్చేదాకా, వాళ్ళకి ఇచ్చే జీతాలు పెంచేదాకా ఈ పోరాటం కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ మార్చి 2వ తేదీ జరిగే విజయవాడ మహాధర్నా కార్యక్రమానికి జిల్లాలో ఉండే అంగన్వాడీలు మరియు హెల్పర్లు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని, ఆ విధంగా ఈ ప్రభుత్వం మెడలు వంచి
మన జీతాలు పెంచుకునేదానికి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి జనసేన కార్యకర్త పనిచేయాలని ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్ కోరారు. నాయుడుపేట పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల సభ్యత్వ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి పంచాయతీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజకీయ చరిత్రలోనే ఒక చారిత్రాత్మకమైన ఒక నినాదంతో ఈరోజు ముందుకు వస్తున్నారు. మెంబర్షిప్ టు లీడర్షిప్ అంటే సభ్యత్వం నుంచి ఒక సామాన్య సభ్యుడిగా జనసేన పార్టీలో చేరి జనసేన పార్టీలో నాయకుడిగా ఎదిగే అవకాశం ఈ రోజు మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు సామాన్య ప్రజలకు కల్పిస్తున్నారు. యువతరానికి రాజకీయాల్లో అడుగు పెట్టాలనుకున్న యువతరానికి కానీ సామాన్యులకు కానీ ఎటువంటి రాజకీయ దృక్పథం లేని కుటుంబాలు లేని అటువంటి వ్యక్తులకు కూడా రాజకీయంలో అవకాశాలు కల్పించే విధంగా ఈ రోజు మన ఈ మెంబర్షిప్ టు లీడర్షిప్ అనే కార్యక్రమం ద్వారా ఉద్యమే సభ్యత్వ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా సభ్యులకి ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా సభ్యత్వాలు నమోదు చేసేదానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా గతంలో 500 ఉన్న సభ్యత్వ రుసుని ఈ సంవత్సరం 400 చేయడం జరిగింది. అలాగే సభ్యత్వం చేసే కార్యకర్తలు, సాధకులు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు చెప్పాలి. నార్మల్ డెత్ కాకుండా యాక్సిడెంట్ డెత్ మాత్రం 5 లక్షలు వర్తిస్తుంది. అలాగే ఏదైనా యాక్సిడెంట్ జరిగి దెబ్బలు తగిలినప్పుడు వాళ్ళ వైద్య ఖర్చుల కోసం 50,000 రూపాయలు ఇవ్వబడుతుంది. 5 దశల నుంచి కూడా పార్టీలో క్రియాశీలకంగా పనిచేసేందుకు ఒక సభ్యత్వం తీసుకొని, ఆ సభ్యత్వం తీసుకున్న వ్యక్తి ఏ రాజకీయ పార్టీ కూడా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక కుటుంబానికి అండగా ఉండినటువంటి పరిస్థితి లేదు. కానీ జనసేన పార్టీలో ఒక జన సైనికుడుగా జెండా పట్టుకుని పార్టీ కోసం మహానిశలు కష్టపడే వ్యక్తి కుటుంబానికి ఒక రక్షణ లాగా ఈ యొక్క క్రియాశీలక సభ్యత్వాన్ని మొదలు పెట్టడం, 4 దశలు విజయవంతంగా కొనసాగడం, 5వ దశలో కూటమిలో భాగంగా ఏదైతే మనం చూసాం 100% స్ట్రైక్ రేట్ తో రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో దేశంలోనే ఒక చరిత్ర సృష్టించే విధంగా జనసేన పార్టీ జెండా ఎగరవేయడం. నిజంగా ఈ రోజు పల్లెల్లో తలెత్తుకొని జనసేన పార్టీ మేమని చెప్పి తిరుగుతున్నామంటే దానికి కారణం మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు ఇవన్నీ కూడా ఎదుర్కొని ఒక దశాబ్ద కాలం పాటు ఆయన చేసిన పోరాటం మేమందరం అడుగులు వేశాం. కాబట్టి మేమందరం కూడా ఈ రోజు జనసేన అసెంబ్లీలో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ కలువాయి మండలంలో భూ కుంభకోణం జరిగిందని, ఆ కుంభకోణంపై సిబిఐ విచారణ కోరడాన్ని స్వాగతిస్తున్నామని కలువాయి జడ్పీటీసీ సభ్యులు అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు. కలువాయిలోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ తనపై నేరుగా ఆరోపణలు చేయడం తగదన్నారు. 40 ఏళ్లుగా మా కుటుంబం రాజకీయాల్లో ఉందని, నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఎక్కడైనా 1 సెంటు భూమి ఉన్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని ఆయన వివరించారు. ఈ సమావేశంలో ఎంపీపీ లక్ష్మీదేవి, వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎవరైనా మేము కానీ మా కుటుంబ సభ్యులు మేము దేనికైనా అదేవిధంగా ఇంకొక ఆరోపణ చేశాం. సుమారు 10 కోట్ల 100 కోట్ల 10 కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి ఎకరాకు 1,00,000 రూపాయలు తీసుకున్నాను. ఒక్కడి దగ్గర నుంచి ఒక్క నయా పైసా తీసుకోలేదని చెప్పి నేను ఏ గుడికైనా వచ్చి ప్రమాణం చేశాను. సర్వాయం కాడి నుంచి కానీ కాకుండా ఎక్కడికైనా వచ్చి ప్రమాణం చేశాను చెప్పాను. దాంట్లో మాత్రం ఎటువంటి బేసిస్ ఉంటుంది. నేను ఎవరి దగ్గర అయినా 1 రూపాయి, 1 ఎర్రనయా పైసా వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర నేను తీసుకున్నాను దాఖలాలు. అదేవిధంగా 2008 నుంచి దాస్ ఎంఆర్ఓ ఉన్నది. అప్పటి నుంచి మన కులవేమన్నంలో ఈ విధమైన రెవెన్యూ రికార్డ్స్ ట్యాంపరింగ్ చేయడం కానీ, రెవెన్యూ రికార్డ్స్లో ఇల్లీగల్ ఇది జరగడం కానీ జరిగింది. 2008 నుంచి చేస్తే ఇంకా అనేక విషయాలు బయటపడితే దాస్ ఇచ్చిన పట్టాలు ఎన్ని ఉన్నాయో ఆయన చనిపోయారు. ఎంఆర్ఓ పనిచేసి ఆ విషయాలన్నీ కూడా బయటికి రావాలా, ఎంక్వైరీ జరగాల. మేము కూడా దానికి సిద్ధంగా ఉంటాం. 3వ తరువాత విషయం వచ్చేసి 107 ఎకరాలు కొలువాయి మండలం కొలువాయి చెరువు బినామీ పేరుతో పెట్టుకుని 100 మందికి పట్టాలు తయారు చేసింది. నేను హైకోర్టుకి పోయి అనిల్ కుమార్ రెడ్డి అనే కూడా హైకోర్టుకి పోయి ఆయన దాఖలాలు ఉన్నాయి. దాని రిక్విజిషన్ నెంబర్ కూడా మీకు చెప్తాను. ఇప్పుడు 3 తరాలు సస్పెండ్ అయ్యారు. మేము ఆ విషయం కనుక్కొనే మేము గత ఎమ్మెల్యే రామనారాయణ గారికి చెప్తేనే ఆమె మేము మార్పించాము. ఆమె చేస్తుంది ఇల్లీగల్గాను అందరినీ చెప్పి. కనీసం మాకు అసలు సంబంధాలే లేవు, మేము డబ్బులు తీసుకొని చేసినాం అనేది ఏంటి?
ఒక విషయం చెప్తున్నాను నేను, కలుబాయిలో కనీసం 40 సంవత్సరాల నుంచి మేము రాజకీయాల్లో ఉన్నాం. 2 మాటలు మా మామూలు ప్రెసిడెంట్, మా అన్న ఒక ప్రెసిడెంట్ 7 ఏళ్ళు, మళ్ళీ మా ఇద్దరు ప్రెసిడెంట్లు మా పక్కనే ఉండరు. కనీసం ఒక బొంకైనా సరే ఎక్కడైనా మేము ఆక్యుపై చేసినట్టు గుర్తిస్తే మేము దేనికైనా సిద్ధంగా ఉంటాం. ఒక బొంకు, కనీసం ఒక బొంకైనా మేము ఎవరైనా ఆక్యుపై చేసి ఉన్నామా మా సొంతంగా ఎక్కడికైనా చూడాలి. కనీసం ఒక ఎకరా కాదు, ఒక చుంటైన పొలం ఇంతమందికి పట్టాలు తీసుకున్నాడు అనిల్ కుమార్ ఇచ్చినట్టు అంటుంది కదా. ఏ ఊర్లైనా కలువాయి మండలం ఏ ఊర్లైనా ఒక ఎకరా పొలం ఉంది, 100 ఎకరాలు ఉంది ఒక రత్నకి అయితే. దాని గురించి కూడా ఆలోచన లేదు. ఏమో ఊరు ప్రకారం వాళ్ళు చేయించుకుంటున్నారు. కానీ మా జోలికి అసలు మేమనేది ఎప్పుడు కూడా చెడ్డ అనే డబ్బుకి ఆశించే ప్రసక్తే లేదు. ఆ రోజు జిల్లా పరిషత్తులో నా ఓటు కోసం ఎంతమంది మాకు వచ్చిన ఆఫర్లు పెట్టినా కూడా మేము పోలా. పార్టీ మారమని చెప్పి మేము కూడా చెప్పిన పార్టీ మారమని, కానీ మారలేం. మేము డబ్బులు కాచిపడే వాళ్ళం అయితే ఎప్పుడు రాజకీయం చేయలేము. ఈ రోజు కూడా ఉత్త సభ్యులతో రాజకీయం చేస్తున్నామంటే ఆయన మీద అనిల్ కుమార్ రెడ్డి గౌరవంతో ప్రతి ఒక్కరు ప్రజలకు పనిచేసి పెడతారు. అంతేగాని ఇలాంటి ఆరోపణలు అనేది చేయడం అనేది తగదు, మంచిది కాదు అని నేను మనవి చేసుకుంటున్నాను. సిబిఐకి ఇచ్చేయమని ఎంక్వైరీకి ఇబ్బంది ఏముంది, దానికి తప్పలేదు. ఇప్పుడు పొలం ఎక్కడికి పోదు కదా, పొలము ఎక్కడికి పోయే సమస్య లేదు. మీ పొలం మేము తీసుకోలేము, నా పొలం మీరు తీసుకోలేరు. మా టైంలో మా పేరు తీద్దాం ఉన్నా, లేకపోతే మా బంధువుల పేరుతో ఉన్నా, కానీ దేనికైనా సిద్ధం మేము. పొలాలు అనేది స్టాండర్డ్గా ఉంటాయి, ఎక్కడైనా పొలాలు అనేది మారదు. ఎవరైనా డబ్బులు ఇచ్చినట్టు కానీ ప్రూఫ్ చేసినా ఏదైనా సరే పలానా మేము ఇప్పుడు అనిల్ కుమార్కి 1 లక్ష ఇచ్చినాము, 2 లక్షలు ఇచ్చి మా పేరుతో మార్పించుకున్నామని ఎవరైనా సిద్ధంగా వచ్చి బహిరంగ చెప్పను. దానికి ఏ శిక్ష చేసినా కూడా మేము పెడతాం. కానీ ఇది మా ఉత్తది నిందలేయడం అనేది మంచి పని కాదు. కానీ ఆయన ఎంక్వైరీ చేసి గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువైన శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో మంగళవారం నిర్వాహకులు మునిమోహన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు ఇరుగా పాల్గొని జయప్రదం చేశారు. వైద్య కేసరి డాక్టర్ శంకర రామచంద్రరావు గారు, వారి సతీమణి శ్రీమతి కవిమణి శంకర మణి రామచంద్రరావు గారు, రామచంద్రరావు గారి చెల్లెలు సూర్యకుమారి డాక్టర్ సూర్యకుమారి రామచంద్రరావు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీమతి శ్రీ శంకర రాజకుమార్ గారు, వారి సతీమణి శ్రీమతి రమణమ్మ గారు, మనవడు రఘురామ్ గారు, వారి మిస్సెస్ వచ్చి ఐరానా గారు, మనవడు వచ్చి ఇంద్రనీల్ గారు దాతలుగా వ్యవహరించారు. ప్రతి సంవత్సరం మనకు 6 ఉభయాలు ఇస్తారు రామచంద్రరావు గారి తరఫున. ప్రతి సంవత్సరం ఆయన తరఫున మనకు ఉభయాలు ఇస్తారు. కాబట్టి ఇతర దేశాల్లో ఉన్న గూడూరు మర్చిపోకుండా గూడూరు జ్ఞాపకంతో వాళ్ళు అన్నదానం చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి. గూడూరు పట్టణంలోని చర్చి వీధిలో ఉన్న సెయింట్ పౌల్ పేతురు లోతరన్ సంఘంలో శిలువ ధ్యానములు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 6వ రోజైన మంగళవారం రాత్రి చర్చిలో సంపూర్ణ హృదయంతో దేవునిపై తిరుగు అనే అంశంపై సంఘ కాపరి ప్రవీణ్ రాజ్ వివరించారు. క్రైస్తవులు ఇరువుగా పాల్గొని ప్రత్యేక ప్రార్థన చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం చైర్మన్ రాజయ్య, ఎల్సిసి మరియు పిసిసి సభ్యులు పాల్గొన్నారు. ఇక్కడ వారికి ఏం బోధించాలంట? యేసుక్రీస్తు ప్రభు మనకి ఏదైతే బోధించాడో, ఏదైతే చెప్పాడో, ఏ డ్యూటీస్ని ఇచ్చాడో ఆ డ్యూటీస్, అంటే క్రైస్తవునిగా మనం ఉన్నాము, ఉంటే సరిపోదు, బైబుల్ చదివితే సరిపోదు, వాక్యం చదివితే సరిపోదు, వాక్యం వినేసి ఇంటికి వెళ్ళిపోతే సరిపోదు. ఈ డ్యూటీస్ మనం తీసుకోవాలి. ఇది ఎంచుకోబడిన వారికి ఒక్కటే, ఏర్పరచుకోబడిన వారికి ఒక్కటే ఇచ్చింది కాదు. డ్యూటీస్ అంటే ప్రతి ఒక్కరికి ఇచ్చింది, పుట్టిన ప్రతి ఒక్కరికి ఇచ్చింది. ఆదాము నుంచి ఇప్పటి వరకు కూడా భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఇచ్చింది ఈ డ్యూటీస్. అంటే ప్రతి ఒక్కరు తీసుకోవాలి దీన్ని. ప్రతి ఒక్కరూ న్యాయం జరిగించాలి, ప్రతి ఒక్కరూ న్యాయం పక్షంలో మాట్లాడాలి, ప్రతి ఒక్కరూ మాట్లాడేది. అన్యాయం జరుగుతుంటే ఆపాలి. ఈ బాధ్యతగా మనం 2వ భాగంలో బాధ్యత ఉంది. బాధ్యత ఏంటి అంటే సువార్తను ప్రకటించడం. సువార్తను ప్రకటించేటప్పుడు ఎవరికి భయపడకూడదు, ఏం చేయకూడదు. ఇప్పుడు దేవుడు అనేక మందిని అనేక విధాలుగా వాడుకుంటాడు. ఇప్పుడు మనం ఆలయానికి వస్తాం, ఒకరిని
వాక్యం చెప్పేవారిగా వాడుకోవచ్చు, ఇంకొకరిని పాటలు పాడేవారిగా వాడుకోవచ్చు, ఇంకొకరిని సాపులు ఎత్తేవారిగా వాడుకోవచ్చు, ఇంకొకరిని కుర్జీలు ఎత్తేవారిగా వాడుకోవచ్చు, గుడి ఊడ్చేవారిగా కొంతమందిని వాడుకోవచ్చు. అనేక మందిని అనేక విధాలుగా వాడుకుంటారు దేవుడు. ఇక్కడ దేవుడు మనకు అనుగ్రహించే బాధ్యతను మనం సక్రమంగా నెరవేర్తిస్తున్నామా, దేవునితో మనం సంపూర్ణంగా తిరిగి చూడంగానే ఆయన డ్యూటీస్ బాధ్యతలు ఇస్తాడు అని వద్దని చెప్తామా? చెప్పలేము. తప్పకుండా ఆ బాధ్యతలను స్వీకరించాలి, ఆ ఒక పనులను స్వీకరించాలి, చేయాలి. ఇదే క్రైస్తవుడు. ఇదే ఈ 40 కాల సిలువ మండలకాల సిలువ ధ్యానాల్లో మనం నేర్చుకునేది. మనం బైబిల్ చదివినంత మాత్రాన రక్షింపబడం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యానికి అర్హులు కాదు అని చెప్పిన పనులు చేయాలి. కట్టలని ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి మనం. కాబట్టి బాధ్యత ఏంటి, మన బాధ్యత ఏంటి, మన డ్యూటీ ఏంటి అని మనం తెలుసుకోవాలి. అయితే పరిస్థితి ఏంటంటే ఇక్కడ సువార్త అనే విషయానికి వచ్చే అపోస్తులకి ఏ వనరులు లేవు సువార్త చెప్పేదానికి. వాళ్ళ కాళ్ళకు చెప్పులు ఉండేవి కాదు. అయినా కూడా ఇప్పటి వరకు మన చేతుల్లో ఇది ఉంది, బైబిల్ ఉందని అంటే అది వాళ్ళు చేసిందే. గూడూరు మండలంలోని తిప్పవరపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో జరుగుతున్న విగ్రహ ప్రతిష్ట మహాకుంభాభిషేకోత్సవాలు మంగళవారం సాయంత్రం విశేష పూజలు జరిగాయి. ఆలయ ప్రాంగణంలో మృత్యుంగ్రహణం, అంకురారోహణ, రక్షాబంధన్, యాగశాల ప్రవేశం, కలశ స్థాపన వంటి పూజా కార్యక్రమాలు వేద మంత్రాల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సాయినాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సరే, నీకు ఒక్క మాట చెప్పేసి తర్వాత కార్యక్రమంలోకి వెళ్దాం. రేపు సాయంత్రం కాబట్టి నీకు ఎందుకు చెప్తున్నానంటే చాలా తడాలు ఉంటాయి. సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, సమర్పయామి, స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి, వస్త్రార్థం పుష్పాక్షతాన్ని సమర్పయామి, అజాసే ప్రయచ్ఛామి పయస్వదస్తు మే ముఖం పయస్వచ్ఛదా అస్తు మే పయస్వాన్ విశ్వద ప్రత్యంగ పయసా సంప్రముద్యమానాయ ప్రజనాయ గుణావి అపాయాయ యజ్ఞయారసః నమఃస్మావిశ్యాయనాయ ఆయుషే దీర్ఘాయ గృహ్ణామి అహమస్మి ప్రథమచారితస్య పూర్వం దేవే ఆశ్రయం సత్ప్రణతా సత్ప్రదీకం భద్రం గ్రహంతులత భద్రవాసః బృహద్వా వయముచ్యతే సభా గట్టిగా పట్టుకోవాలి రామన్. ముందు కూర్చోవయ్యా, వెనక కూర్చోమ్మా. ఆయన ఒక్కొక్క ఆహ్వానించమ్మా. శ్రీనివాసరెడ్డి గారు ఓం గం గణపతయే నమః స్వాహ, 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 ఓం గం గణపతయే
ఓం దత్తాత్రేయాయ విద్మహే అగ్రపుత్రాయ ధీమహి తన్నో దత్తః ప్రచోదయాత్ స్వాహా. దత్తాత్రేయాయ విద్మహే అగ్రపుత్రాయ ధీమహి. మాధవ, అనంత, కేశవ, కృష్ణ, విష్ణు, ఋషికేశ, వాసుదేవ నమోస్తుతే. రామవశ్చరాజకే భక్తాయ బ్రహ్మణానందమానస్తిరాజాస్తే యజమానో హరుద్భిః మహేరమానో వర్ణేహ భోర్భిర్శివసమా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్ హయాం నుంచే తిరుమలపై కుట్రలు. అమరావతిలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో పాల్గొని మాట్లాడిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. జగన్ పర్యటనలో వైకాపా శ్రేణులు క్రమశిక్షణతో మెలగాలి. ఈ నెల 25న నెల్లూరుకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రానుండడంతో హెలిప్యాడ్ ను నాయకులతో కలిసి పరిశీలించిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయల వంతున అమలు చేయాలి. రాపూరు, వెంకటాచలం ప్రాంతాల్లోని ఐసిడిఎస్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు. వైభవంగా విగ్రహ ప్రతిష్ఠ మహా కుంభాభిషేక మహోత్సవాలు. గూడూరు మండలం తిప్పవరపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన సాయి మందిరంలో జరిగిన విశేష పూజల్లో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.